నమస్తే. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఎప్పుడెప్పుడు అనుకునే వాళ్ళకి ఒక డేట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. దాంతోపాటు నెక్స్ట్ 157 సినిమా ఏది అనే దానిపై ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే నెలకొంది. అయితే దీనిపైన స్పష్టత వచ్చిందా లేదా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. 157 సినిమా ఏది అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే, ఇంకోటి విశ్వంబర ఎప్పుడు రిలీజ్ అని వాస్తవం చెప్పుకోవాలంటే సంక్రాంతి బరిలో నించోవాల్సింది కాస్త ఏప్రిల్కి మారిందని, ఏప్రిల్ నుంచి మళ్ళీ మారిందని చెప్పైతే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏది 157 మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? విశ్వంబర అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు 156 మూవీగా విశ్వంబర ఉంది. ఈ సినిమా మన సంక్రాంతి రిలీజ్ కావాలి. కాకపోతే విఎఫ్ఎక్స్ వర్క్ కానీ లేకపోతే ఇతరత్ర అంటే ఆ ప్రాజెక్ట్ పట్ల అంత బాగా రాలేదు, రీషూట్లు చేయడం కానీ ఏదైనా కానీ ఈ సినిమా అయితే ఇప్పుడు కంప్లీటింగ్ దశలో ఉంది. అంటే షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లీట్ కావచ్చిందనే సమాచారం. ఒక నెల ఇంకో షూటింగ్ చేసుకుంటే టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అంటే మే 9 దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. వాళ్ళకు సెంటిమెంట్ కూడా ఉంది కదా, మే 9ని చిరంజీవి గారి సినిమాలు హిట్ అయిన సందర్భాలు నుంచి జగదేక వీడియోలో సుందరి కానీ ఇలా గ్యాంగ్ లీడర్ కానీ ఆ సెంటిమెంట్ ఉంది కాబట్టి అది వరకు కన్ఫర్మ్ 156. ఇక 157 సినిమా జనరల్గా ఇప్పుడు దాకా ఏమనుకున్నారంటే దసరా డైరెక్టర్ శ్రీకాంత్ వద్ద డైరెక్షన్లో వచ్చే సినిమా అనుకున్నారు. అంటే నిజానికి ఫస్ట్ కన్ఫర్మ్ అయిన సినిమా అదే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే 157 ప్లేస్ మారింది. అది 158కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. చీఫ్ గెస్ట్గా వచ్చిన లైలా వేదిక మీదే చిరంజీవి గారు ప్రకటించారు 157 సినిమా అనిల్ రావిపూడితో చేయబోతున్నాము. దానికి నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొండెల చిరంజీవి గారి అమ్మాయి, ఈ 2 బ్యానర్లు సంయుక్తంగా చేయబోతున్నాయి. సమ్మర్లో షూటింగ్కి వెళ్ళబోతుంది ఈ సినిమా అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ సినిమా తర్వాతే శ్రీకాంత్ వదిలే సినిమా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే అనిల్ రావిపూడి గారి సినిమాలు ఏదైతున్నాయో లైన్గా 8 హిట్లతోని ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కింద మనం చెప్పుకోవచ్చు. అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్గా చాలా ఫన్నీగా తీసేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలు మనం చూస్తూ ఉంటుంటాం. సో కామెడీ మూవీస్కి సంబంధించి చాలా కాలం క్రితం మనం చూసాం చంటబ్బాయి కావచ్చు, ఇలాంటి సినిమాలు చాలా వరకు చిరంజీవి గారి కెరీర్లో మంచి మంచి హిట్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీని ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించి ఒక అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఎలా ఎంత మంచి హిట్ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జనర్లోనే ఉంటుందండి. ఇక్కడ చిరంజీవి గారు చెప్పారు వినోదాత్మకంగా ఉంటుంది. అంటే అనిల్ రావిపూడి మార్క్లో ఉంటుంది. ఇప్పుడు కామెడీ పడి చిరంజీవి గారు బాగా పండించగలరు. శంకర్దాత ఎంబీబీఎస్లో మనం చూసాము, మీరు అన్నట్టుగా సంటబ్బాయిలో చూసాము. అంటే అలాంటి పాత్రలు వస్తే ఆయన ఆ తరహాలో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సినిమాలో ఒక అగ్రెసివ్గా ఉండే సినిమా ఉంటుందనుకోండి, ఒక కామెడీ సినిమా చేసుకుంటారు. పెద్ద పెద్ద స్టార్లు అందరూ కూడా చేస్తారు. రజనీకాంత్ కూడా భాషకి ముందు అన్నాబలకి మధ్యలో ఒక సినిమా చేశాడు ఆయన. ఇప్పుడు రాజాసాబు కూడా రాబోతుంది, ప్రభాస్ కూడా రాజాసాబు చేయబోతున్నారు. ఇలా మార్చుకుంటారు వాళ్ళు. చిరంజీవి గారు కూడా అందుకనే ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే శ్రీకాంత్ వదిలే సినిమా అది చిరంజీవి గారికి రాక్షసు టైప్లో ఉండే సినిమా, అగ్రెసివ్ పాత్ర అని చెప్తున్నారు శ్రీకాంత్ వదిలే సినిమా అయితే. అందుకోసం కూడా అది ఇప్పుడు వెంకటేష్ గారితో పెద్ద హిట్ వచ్చింది కాబట్టి ఈ ప్రాజెక్టు ముందు చేద్దామని నిర్ణయానికి చిరంజీవి గారు వచ్చేసారు. రావటమే అది నిన్న అనిల్ రావిపూడి గారు వేదిక మీద ఉన్నారు, ఆయన సమక్షంలోనే ప్రకటించారు. విధంగా చెప్పాలంటే అనిల్ రావిపూడి ఇంకా ముందు వెనక ఆడారు, కానీ ఇప్పుడు అనేది చిరంజీవి గారు అఫీషియల్గా ప్రకటించారు సమ్మర్లో ఈ సెట్స్ మీదకి వెళ్ళబోతున్న సినిమా అని. అంటే ఈ లోపు మే 9కి ఈ సినిమా రిలీజ్ అయిపోద్ది, ఈ సినిమా వర్క్ అంతా అయిపోద్ది. ఇక ఆ సినిమా తర్వాత మాత్రం శ్రీకాంత్ వదిలే సినిమా ఉంటుంది. అదండి. సో మెగా హీరోలు అందరూ కూడా 1 నుంచి 2, 2 నుంచి 3 సినిమాలు అన్ని లైనప్లో పెట్టుకుంటున్నారు. సో చిరంజీవి గారి యొక్క క్యాపబిలిటీని ఎలా చూడాలంటే? చిరంజీవి గారు కూడా స్పీడ్ పెంచారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ యంగ్ హీరోల్లో ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు రాజసాబు, ఫౌజీ జరుగుతున్నాయి. ఆ తర్వాత సార్ 2 ఉంది, కల్కి 2 ఉంది, దాని తర్వాత స్పిరిట్ ఉంది, మళ్ళీ కన్నప్పలో స్పెషల్ క్యారెక్టర్. అంటే దాదాపు 5-6 సినిమాలు కనిపిస్తుంది. మరి యంగ్ హీరోలు అలా ఉన్నప్పుడు సీనియర్ హీరోలు దూకుడు తగ్గట్లా. ఇప్పుడు బాలయ్య బాబు దూకుడుగానే ఉన్నారు, దాని తగ్గట్టు చిరంజీవి గారు కూడా లైనప్ మార్చుకున్నారు. కాబట్టి శ్రీకాంత్ వదిలిన తర్వాత ప్రాజెక్ట్ కూడా లైన్లో పెట్టుకున్నాడు ఆయన. ఏది ముందు ఏది వెనకని మనం చెప్పలేం. కానీ ఇప్పుడు బాలయ్య బాబు చిరంజీవి గారికి సంబంధించి కూడా వర్క్ జరుగుతుందన్నారు. అది ఎన్నో సినిమా అవుతుందని చెప్పలేము. 160 కావచ్చు, ఎందుకంటే 158 సినిమా శ్రీకాంత్ వదిలే కాబట్టి 159, 160. అయితే గతంలో మనం చూసుకుంటే ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు లేదా శారది స్టూడియోస్ కావచ్చు, ఈ 2 స్టూడియోస్లో దాదాపు ఒక హీరో వచ్చేసి 2 నుంచి 3 షెడ్యూళ్ళల్లో 3-4 సినిమాలు ఒకేసారి చేసేటువంటి అవకాశం మనం చూసాం. ఎందుకని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అంటే ఏం చెప్తారు? అంటే ఇదివరకు మేకప్ మీద డిపెండ్ అయ్యి గెటప్లు మారినా కానీ మేకప్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే న్యాచురల్గా ఉండటానికి న్యాచురల్ గెటప్లోనే వాళ్ళు ముందు బాడీని ఫిజిక్ తయారు చేసుకుంటున్నారు.
అది కూడా ఒక కారణం కావచ్చు. ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఫిల్మ్ వేస్టేజ్ దృష్ట్యా తక్కువ రోజులు షూటింగ్ కంప్లీట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఫిల్మ్ కొనాలి కాబట్టి. ఇప్పుడు డిజిటల్లో ఇది బాగాలేదనుకుంటే మళ్ళీ రీషూట్ చేస్తారు, లేదా ఆ సీన్ డిలీట్ కొట్టి చేసేసి మళ్ళీ చేస్తారు. దానివల్ల షూటింగ్ చేసి పెరగటం, నిర్మాణ ఖర్చులు పెరగటం ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు ఫిల్ము కూడా చాలా కాస్ట్లీ ఫిల్మ్ అది. కానీ ఆ రోజులకి మేకింగ్కి ఈ రోజుల మేకింగ్కి పూర్తిగా తేడా ఉంది. ఇప్పుడు మానిటర్లో చూసుకుంటున్నారు, అప్పుడు మానిటర్ కూడా ఉండేది కాదు వాళ్ళకి. ఇప్పుడు చూసుకుని ఇంకా సాటిస్ఫాక్షన్గా లేదనుకోండి, మళ్ళీ అదే సన్నివేశం రిపీట్ చేసుకుంటున్నారు. దానివల్ల కూడా లేట్ అవుతుంది. అది అందువల్ల ఒక హీరో ఒక సినిమాని అయిన తర్వాత ఒక్కొక్క సినిమాకి వెళ్ళిపోతున్నారు, సైబర్డేనియస్గా చేయట్లా. కాకపోతే ప్రభాస్ మాత్రం రాజేసాబ్తో పాటు ఫౌజీ సినిమా చేసుకుంటూ అదే పందాలో ప్రభాస్ వెళ్తున్నట్టుగా మనం చూడొచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు చూసుకుంటే విశ్వంబర సో ఒక భారీ ప్రాజెక్ట్ అని చెప్పి అనుకోవచ్చు. మే 9వ తారీఖు రిలీజ్ అని చెప్పేసి అయితే అర్థమైపోతుంది. సో ఇదే టైంలో ఇప్పుడు అనిల్ రావిపూడి గారితో తీసిన సినిమా ఏదైతే ఉందో సంక్రాంతికి వస్తుందో అది మ్యాక్సిమం 70 డేస్లో షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్పి చెప్తున్నారు. ఇది కూడా ఇప్పుడు 60 to 70 డేస్లో కంప్లీట్ అయిందని చెప్పేసి అంటున్నారు. సో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటే కూడా చెప్పేశారు, సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేశారు. అంటే చాలా ఫాస్ట్గా చేస్తున్నట్టు లెక్క. సో అప్పుడు మళ్ళీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో పాటు ఇది కూడా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం, ఈ సంక్రాంతికి వస్తున్నా ఉండకపోవచ్చు, మళ్ళీ సంక్రాంతికి రావచ్చు. కాబట్టి ఇప్పటికి వచ్చేది ఏంటంటే చిరంజీవి గారిని అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చేదే. సో దీనికి విక్టరీ వెంకటేష్ ఒప్పుకుంటారు అనుకోవచ్చు అంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి కథ కూడా రెడీ కావాలి కదా. ఒక కథ మీద ఉండి మరి ఈ కథ రెడీగా ఉందంటున్నారు, దీంట్లో సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి, నాకే నవ్వు వచ్చింది ఏంటంటే అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. కాబట్టి దీని మీద ఫోకస్ పెడతాడు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక సినిమా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం పెట్టాలంటే అది 100% సంతృప్తికరంగా స్క్రిప్ట్ రావాలి, అది కూడా సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి. కాబట్టి మరి దాన్ని ఒకేసారి ఒకే డైరెక్టర్ రెండు సినిమాలు రావటం అనేది ఒక అద్భుతం అవుద్ది. అలాగే అయితే మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం వచ్చి ఇది వస్తే మైత్రి మూవీస్ వాళ్ళు 2 సినిమాలు 3 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినట్టుగా ఉంటుంది. మొన్న దిల్ రాజు గారి సినిమాలు ఏవైతే 2 రిలీజ్ అయ్యాయో అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే ఒక డైరెక్టర్ 2 సినిమాలు వచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే అల్లరి రాముడును ప్లస్ ఇంద్ర సినిమాలో మరి బి గోపాల్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినాయి. ఇట్లా అరుదైన సందర్భాలు ఉన్నాయి. గతంలో అయితే ఎక్కువ సందర్భాలు ఉన్నాయి సినిమాలు, ఇప్పుడు చేయట్లా ఎవరు డైరెక్టర్లు. సో నిజంగా వచ్చే 2026 సంక్రాంతికి నిజంగా ఏదైతే అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ చేసిన 2 సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అంటారా, లేదంటే ఏం చెప్తారు? ఫాస్ట్గా కంప్లీట్ చేశారనుకోండి, ఇప్పుడు 70 రోజులు మీరు అన్నట్టుగా 70 రోజులు షూటింగ్ కంప్లీట్ చేస్తే సమ్మర్ షూటింగ్ మొదలవుతుంది అంటున్నారు. అంటే మేలోనూ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మరి మే, జూన్, జూలైలో అది కంప్లీట్ చేసుకుని ప్యారలల్గా టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మిగతాది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ సినిమా చేసుకోవచ్చు, చేయడానికి ఈజీనే చేయటం. అదే కాక కామెడీ మూవీస్ ఏవైతే ఉంటాయో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ వీటికి సంబంధించి ఎక్కువగా VFX వర్క్స్ కావచ్చు, లేకపోతే ఇవేం గ్రాఫిక్స్ ఉండవు కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇట్లాంటి సినిమాలు అయితే చాలా ఫాస్ట్గా చేయొచ్చు, నిర్మాణ ఖర్చు కూడా తగ్గుతుంది. అది సో ఒకేసారి ఒకవేళ నిజంగా మనం అనుకున్నట్టుగా 2026 సంక్రాంతికి నిజంగా 2 సినిమాలు రిలీజ్ అయితే ఖచ్చితంగా 10వ సినిమా దాకా 2 హిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనుకోవచ్చు అంటారా అనిల్ రావిపూడికి? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 10వ సినిమా అవుతుంది కాబట్టి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు ఇప్పుడు మీనాక్షి చౌదరి, అదే ఐశ్వర్య రాజేష్, మరి భీమ్స్, వీళ్ళందరూ కూడా టైం కేటాయించాలి కదా. ఒక పక్క భీమ్స్, మరి ఈ సినిమా చిరంజీవి గారి సినిమాకి భీమ్సే అంటున్నారు, మరి దానికి చేసుకోవాలి దీనికి చేసుకోవాలి. కాబట్టి దాంట్లో నడిచిన ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా ఖాళీ ఉండాలి, ఆ టైం డేట్స్ దొరకాలి, క్లాష్ అవ్వకూడదు, ఇన్ని సమస్యలు ఉంటాయి. సో చూద్దాం సార్, మొత్తానికి విశ్వంబర్ అయితే మే 9 ఫిక్స్. దాని తర్వాత 157వ సినిమా ఏదైతే ఉంటుందో అనిల్ రావిపూడితో అది కూడా ఫిక్స్ అయిపోయింది. కాబట్టి మొత్తానికి ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఎంత మంచి హిట్ కాబోతుందో చూద్దాం. మరి నమస్తే.